సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియోలో ఏంటంటే ఏ ఫేస్ టైప్కి తగ్గట్టు ఏ ఫేస్ వాష్ చూస్ చేసుకోవాలన్న దాని గురించి నేను క్లియర్గా చెప్తాను. నేను చేసిన షార్ట్ వీడియోస్కి వచ్చిన కొన్ని కామెంట్స్ ఇవి. సో మీ స్కిన్ టైప్ బేస్ చేసుకొని మీరు ఏ కైండ్ ఆఫ్ ఫేస్ వాష్ చూస్ చేసుకోవాలన్న దాని గురించి చెప్తాను ఈ వీడియోలో. ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటే డెఫినెట్గా చేసుకోండి. మనం ఒక ఛాలెంజ్ స్టార్ట్ చేస్తున్నాం, రోడ్ టు 1K అని. 30 days 30 వీడియోస్ మనకు వస్తూ ఉంటాయి ఆగస్ట్లో. దీని పేరు అగ్గి ఆగస్ట్ అని పెడదాము. సో డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ ద వీడియో. సో మనకి స్కిన్ టైప్స్ గురించి మాట్లాడితే బేసికలీ మనకి 4 స్కిన్ టైప్స్ ఉంటాయి. జనరల్లీ 3 అంటారు కానీ మీకు 4 స్కిన్ టైప్స్ ఉంటాయి. ఫస్ట్‌ది ఆయిలీ స్కిన్, సెకండ్‌ది డ్రై స్కిన్, ద థర్డ్ వన్ ఈస్ కాంబినేషన్ స్కిన్, ద ఫోర్త్ వన్ ఈస్ సెన్సిటివ్ స్కిన్. సో ఈ సెన్సిటివ్ స్కిన్ గురించి కూడా నేను ఈ వీడియోలో కవర్ చేస్తాను. చాలా మంది ఆ సెన్సిటివ్ స్కిన్ వాళ్ళని కూడా ఎక్స్క్లూడ్ చేస్తారు. సో నేను వాళ్ళ గురించి కూడా ఈ వీడియోలో కవర్ చేస్తాను. సో ఫస్ట్ టైప్ వచ్చేసి ఆయిలీ స్కిన్. ఆయిలీ స్కిన్ అంతా ఏంటంటే మీరు ఇప్పుడే ఫేస్ వాష్ చేసుకొని అలా బయటికి వెళ్ళినా సరే ఒక 1 అవర్‌లోనే మీ ఫేస్ అంతా ఆయిలీగా అయిపోతుంది. ఈ పార్ట్ అంతా, ఈ పార్ట్ అంతా అంతా కూడాను. సో ఇది ఆయిలీ స్కిన్ వాళ్ళకుండే మెయిన్ డ్రాబ్యాక్. సో ద సెకండ్ స్కిన్ టైప్ ఇస్ డ్రై స్కిన్. వాళ్ళేంటంటే ఇంటి నుంచి బయటికి వెళ్ళగానే ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత వాళ్ళ స్కిన్ అంతా డ్రై అయిపోతుంది. ఆ కైండ్ ఆఫ్ ఇచ్చీనెస్ అనేది అలా అనిపిస్తది వాళ్ళకి. సో వాళ్ళు మాయిశ్చరైజర్స్ ఎక్కువగా వాడుతూ ఉంటారు. వాళ్ళ స్కిన్ ఇంకా కొంచెం హైడ్రేటెడ్‌గా ఉంచుకోవడానికి. ఇది డ్రై స్కిన్ టైప్ అనేది. థర్డ్ స్కిన్ టైప్ ఏంటంటే ఇది ఆయిలీ స్కిన్ కి అండ్ యాజ్ వెల్ యాజ్ డ్రై స్కిన్ కి కాంబినేషన్ అనమాట. సో దీన్ని కాంబినేషన్ స్కిన్ టైప్ అంటారు. సో జనరల్ గా ఈ కాంబినేషన్ స్కిన్ టైప్ వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఈ ఫోర్ హెడ్ అనేది అంతా ఈ ఆయిలీగా ఉంటుంది. ఫోర్ హెడ్, ఈ నోస్ అంతా కూడా అండ్ చీక్స్ అవన్నీ కూడా డ్రైగా ఉంటాయి. నా స్కిన్ కూడా కొంచెం కాంబినేషన్ టైపే. ఎందుకంటే నాకు ఈ పార్ట్ అంతా ఆయిలీగా ఉంటుంది అండ్ ఈ పార్ట్ అంతా డ్రైగా ఉంటుంది నేను మెజారిటీ ఆఫ్ ద టైమ్స్. సో ఈ మూడిటిని బట్టి మీ స్కిన్ అనేది మీరు చూస్ చేసుకుండాలి. ద ఫోర్త్ స్కిన్ టైప్ ఇస్ సెన్సిటివ్ స్కిన్ టైప్. సెన్సిటివ్ స్కిన్ టైప్ అనేది ఇది కొంచెం ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ థింగ్ ఇది. వాళ్ళది డ్రై స్కిన్ అని డిక్లేర్ చేయము. వాళ్ళ స్కిన్ అనేది రియాక్ట్ అవుతూ ఉంటుంది ఫాస్ట్‌గా. సో వాళ్ళది సెన్సిటివ్ స్కిన్ టైప్. జనరల్‌గా చిన్న పిల్లల కైండ్ ఆఫ్ స్కిన్ ఉంటుంది కదా! ఆ కైండ్ ఆఫ్ స్కిన్ అనేది సెన్సిటివ్ టైప్ ఆఫ్. సో మీ స్కిన్ టైప్ మీకు అర్థమైంది కదా! సో దీన్ని బట్టి ఇప్పుడు నేను ఏ స్కిన్ టైప్‌కి ఏ కైండ్ ఆఫ్ ఫేస్ వాషెస్ చూస్ చేసుకోవాలన్న దాని గురించి క్లియర్‌గా చెప్తాను. ఫస్ట్ ఆయిలీ స్కిన్ వాళ్ళ గురించి మాట్లాడుకుంటే సో వీళ్ళంతా ఆయిలీ టైప్‌లో ఉంటుంది కదా స్కిన్ అంతాను. ఈ ఆయిలీ స్కిన్ టైప్ ఉంటుంది కదా! వాళ్ళేంటంటే ఎయిదర్ జెల్ బేస్డ్ ఫేస్ వాషెస్ గాని లేదా ఫోమింగ్ ఫేస్ వాషెస్ ఉంటాయి కదా! ఆ రెండిట్లో ఏదైనా ప్రిఫర్ చేయొచ్చు. బట్ నేనైతే ఫోమింగ్ సజెస్ట్ చేయను వాడమని. ఎందుకంటే నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఫోమింగ్ వాడినా సరే, ఫోమింగ్ ఫేస్ వాషెస్ వాడినా సరే వితిన్ నో టైమ్ మీ స్కిన్ అనేది ఆయిలీగా అయిపోతూ ఉంటుంది. నేను జెల్ కైండ్ ఆఫ్ ఫేస్ వాషెస్ యూజ్ చేయమని అయితే సజెస్ట్ చేస్తాను. దాంతో పాటు మేక్ ష్యూర్ దట్ ఇట్ హ్యాస్ ఇంగ్రీడియంట్స్ సచ్ యాస్ సాలిసిలిక్ యాసిడ్ గాని, బెంజాయిల్ పెరాక్సైడ్ గాని ఇవి ఉన్నట్టు మ్యాండేటరీగా చూసుకోండి. ఎందుకంటే ఆయిలీ స్కిన్ టైప్ వల్ల ఏమవుతుందంటే ఆ ఆయిల్ అనేది మీ ఓపెన్ పోర్స్‌లో వాటిలో అక్యుములేట్ అవ్వడం వల్ల అక్కడ డస్ట్ అది కూడా అంతా చేరుకొని పింపుల్స్ వచ్చే ఛాన్సెస్ ఇవి ఎక్కువ ఉంటాయి. సో వాళ్ళ స్కిన్ ఏంటంటే స్కిన్ క్లీన్‌గా ఉంచుకుంటూ సో వాళ్ళకి పింపుల్స్ వచ్చే ఛాన్సెస్ అయి ఉంటాయి కాబట్టి రెండిట్లకి ప్యారలల్‌గా ట్రీట్మెంట్ అనేది జరగాలి. సో ఐ ప్రిఫర్ ఐ సజెస్ట్ టు యూజ్ సాలిసిలిక్ యాసిడ్ ఫేస్ వాష్. సో డ్రై స్కిన్ వాళ్ళకి వచ్చినట్టయితే డ్రై స్కిన్ వాళ్ళకి నేనేం సజెస్ట్ చేస్తానంటే మాక్సిమం క్రీమీ కైండ్ ఆఫ్ ఫేస్ వాషెస్ అనేవి ప్రిఫర్ చేసుకోండి మీరు. క్రీమీ కైండ్ ఆఫ్ ఫేస్ వాష్‌లో కూడా మీరు అలాంటివి ప్రిఫర్ చేసుకోవాలంటే అంటే గ్లిజరిన్ బేస్డ్ గాని లేదంటే హైలరానిక్ యాసిడ్ ఉంటుంది. అది గాని ఇవున్నవి ప్రిఫర్ చేసుకోండి మీరు డ్రై స్కిన్ అయితే. సో దానివల్ల ఏంటంటే మీ స్కిన్ అనేది ఇంకొంచెం మాయిశ్చర్‌గా ఉంటుంది. ఈ క్రీమ్ బేస్డ్ ఫేస్ వాషెస్ అండ్ క్లెన్జర్స్ వాడితే. మేక్ ష్యూర్ దట్ అలోవెరా ఇవన్నీ ఉన్నట్టు చూసుకోండి. మీకు తెలిసిందే కదా! అలోవెరా ఈస్ ఎ నేచురల్ ఇంగ్రీడియంట్ అండ్ మీ ఫేస్‌కి ఆ హైడ్రేషన్ అనేది ఉంచుతుంది. సో దట్ మీకు ఆ ఇచ్చీనెస్ ఫీలింగ్ అనేది గాని అలాంటివేం రావు. సో ఐ సజెస్ట్ అలోవెరా గాని, హైలరానిక్ యాసిడ్ గాని ఇవేవైనా మీరు ప్రిఫర్ చేసుకోవచ్చు హ్యాపీగా. మీది డ్రై స్కిన్ అయితే. అండ్ మేక్ ష్యూర్ దట్ యూ యూజ్ ఎ మాయిశ్చరైజర్ ఆల్సో. మాయిశ్చరైజర్‌లో మీరు ఇవన్నీ ఉన్నట్టు చూసుకోండి. ఎయిదర్ ఆహ్, ఇప్పుడు నేను చెప్పిన ఇంగ్రీడియెంట్స్ ఉన్న మాయిశ్చరైజర్ ఏదైనా మీరు ప్రిఫర్ చేసుకోండి. కాంబినేషన్ స్కిన్ వాళ్ళకి ఏంటంటే ఈ కైండ్ ఆఫ్ నేను చెప్పిన ఫోమింగ్ క్లెన్సర్ అనేది బాగా సెట్ అవుతుంది. వాళ్ళు ఏంటంటే ఆ కైండ్ ఆఫ్ ఆయిలీనెస్ అనేది కూడా బ్యాలెన్స్ చేసుకోవాలి అండ్ యాస్ వెల్ యాస్ డ్రై స్కిన్ కూడా వాళ్ళు బ్యాలెన్స్ చేసుకోవాలి. సో ఇంగ్రీడియెంట్స్ అలాంటివి చూస్ చేసుకోవాలంటే లైక్ నియాసినమైడ్ గాని, టీ ట్రీ ఆయిల్ గాని ఇలాంటి ఇంగ్రీడియెంట్స్ చూస్ చేసుకోవాలి. ఎవరు కాంబినేషన్ స్కిన్ ఉన్నవాళ్ళు. ఇలాంటి టైప్ ఆఫ్ ఇంగ్రీడియెంట్స్ అనేవి వాళ్ళ స్కిన్‌కి ఎగ్జాక్ట్‌గా సెట్ అవుతాయి. ఇంకా లాస్ట్ మన సెన్సిటివ్ స్కిన్ వాళ్ళ గురించి మాట్లాడుకుంటే సెన్సిటివ్ స్కిన్ వీళ్ళదొక తలకాయ నొప్పి స్కిన్ అనే చెప్పుకోవాలి. ఎలాంటి ఇదైనా సరే ర్యాషెస్ గాని, ఇచెస్ గాని అలాంటివి ఏవైనా ఫాస్ట్‌గా వచ్చేస్తూ ఉంటాయి వీళ్ళకి. సో నేనేం సజెస్ట్ చేస్తానంటే ఆహ్, ఫ్రాగ్రెన్సెస్ గాని ఎలాంటివి లేనివి ఒక ప్యూర్ మైల్డ్ ఫేస్ వాష్ ఏదైనా చూస్ చేసుకోండి. బేస్డ్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్స్ అండ్ ఎవ్రీథింగ్. కన్సిడరింగ్ అబోవ్ రిక్వైర్మెంట్స్, చూసింగ్ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ మైండ్ ఒక ఫ్రాగ్రెన్స్ ఫ్రీ హైపో అలర్జిక్ క్లెన్జర్స్ అంటారు. అలాంటివి చూస్ చేసుకోండి. అవి మీ స్కిన్ టైప్‌కి కరెక్ట్‌గా సెట్ అవుతాయి. సో ఈ వీడియో మీకు ఖచ్చితంగా హెల్ప్‌ఫుల్ అయిందని అనుకుంటున్నాను. మన 1K సబ్స్క్రైబర్స్ గురించి మాత్రం మర్చిపోద్దు. అగ్గి ఆగస్ట్ గురించి. డెఫినిట్‌గా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.
ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. నాలెడ్జ్ అనేది వైన్ లాంటిదనమాట. ఎంత తాగితే అంత మంచిది. సో, డెఫినిట్‌గా ఈ వీడియోస్ అన్ని మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి, లైక్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. మీకు దేని మీదైనా పర్టిక్యులర్‌గా వీడియో కావాలంటే కామెంట్ చేయండి. ఐ విల్ డూ దట్ ఫర్ యూ. థాంక్ యూ.